అగ్రిమెంట్ అంటే ఏంటి మేడం? అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? అగ్రిమెంట్ అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ప్రామిస్. అంటే ఒక వాగ్దానం చేసినట్టు. ఇప్పుడు ఏదైనా సరే అంటే ఏదైనా సపోజ్ ఏదైనా ట్రాన్సాక్షనే కానీ, ఏదైనా ప్రాపర్టీ డీలింగే కానీ, లేకపోతే ఏదైనా సరే లీగల్గా సంబంధించిన ఇది ఏదైనా సరే ఒకవేళ ఎవరైనా అగ్రి అయినరు ఇవ్వడానికి, అండ్ అవతల పార్టీ తీసుకోవడానికి అగ్రి అయినప్పుడు, వీళ్ళు ఇవ్వడానికి వాళ్ళు తీసుకోవడానికి అగ్రి అయినప్పుడు దాన్ని ఒక అగ్రిమెంట్లా చేసుకుంటారు. అంటే బేసికల్ ఏంటంటే ఇస్తా అని చెప్పేసి ఇతను ప్రామిస్ చేయడం, తీసుకుంటా అని చెప్పేసి అది కూడా డబ్బులు ఇచ్చి నేను కొనుక్కుంటా అని చెప్పేసి అవతల పార్టీ ఇద్దరు కలిసి ప్రామిస్ చేసుకొని ఇద్దరు కూడా కన్సెంట్ ఇచ్చి అగ్రిమెంట్కి వచ్చి చేసుకోవడమే అగ్రిమెంట్. ఇప్పుడు ఏంటంటే అది పేపర్ రూపంలో ఈవెన్ ఓరల్ అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి. అగ్రిమెంట్స్ అంటే జస్ట్ ఒక ఏమంటారు రిటర్న్ ఫామ్లోనే రాతపూర్వకంగా కాదు, ఈవెన్ ఓరల్ అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి. అవి కూడా వ్యాలిడ్, అవి కూడా కోర్టులో పనిచేస్తే బట్ దానికి ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం కావచ్చు. సో అగ్రిమెంట్స్ అంటే బేసికల్ షార్ట్ కట్లో చెప్పాలంటే ఒక ప్రామిస్ చేయడం అంతే. సో దాంట్లో అంటే ఇంకా డెప్త్లో సబ్జెక్ట్కి పోతే అది చాలా డీప్ సబ్జెక్ట్. అగ్రిమెంట్స్కి చాలా ఏమంటారు టెక్నికాలిటీస్ ఉంటాయి, లీగల్గా చాలా ఉంటాయి. అది పబ్లిక్కి కామన్ పర్సన్స్కి అర్థం కావడానికి కొంచెం కష్టం. ఎస్. అండ్ అంతేకాకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి రోజుల్లో ఎలా ఉండేదంటే అగ్రిమెంట్ కంటే మాటకు ఉండే విలువ ఎక్కువ. మాట ఇచ్చారు ఒక్కసారి అంటే ఇంకా అగ్రిమెంట్ అవసరం లేదు, లేకపోతే డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు, మాట ఇస్తే చాలు అన్నట్టు, మాట ఇచ్చేసా అన్నట్టు చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడున్నటువంటి రోజుల్లో మాట కంటే ఎక్కువ కోర్టులో మాటలు నమ్మరు కాబట్టి అగ్రిమెంట్ కాగితం మీద ఏది రాస్తామో అదే కోర్టు నమ్ముతుంది కాబట్టి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? కోర్టులో ఒక అగ్రిమెంట్ వ్యాలిడ్ అని తెలుసుకోవడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? ఆ అగ్రిమెంట్లో ఏముండాల్సి వస్తుంది? మీరు అన్నట్టు అంటే ఒక కాలంలో ఎలా ఉండేదంటే ఒక మాట ఇచ్చినందుకు నేను అమ్ముతా అంటే చాలు సరిపోయేది. నేను డబ్బులు ఇచ్చేది ఉంది, నేను ఇస్తాను, ఒక టైం ఇస్తే చాలు ఇచ్చేవాళ్ళు. అంటే మాటకి ఆ వాల్యూస్కి అంటే అంత రెస్పెక్ట్ ఉండేది, అన్నీ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ అగ్రిమెంట్స్ వేసుకున్న తర్వాత కూడా నేను అగ్రిమెంట్ చేయలేదు, అసలు వ్యాలిడే కాదు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు, అసలు డబ్బులు కూడా తీసుకోవాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే మొత్తం పేపర్ రూపంలో కనిపిస్తుంటే కూడా కంటికి అది నేను చేయలేదు అనేవాళ్ళు ఉన్నారు, తప్పించుకున్నారు. అంటే గ్రాడ్యువల్గా ఏంటంటే ఆ వాల్యూస్ అనేది తగ్గిపోయింది. సో అది పక్కకు పెడితే ఏంటంటే లీగాలిటీ కోసం వస్తే లీగాలిటీ దిక్కొస్తే ఏంటంటే అగ్రిమెంట్ అంటే ఒక అగ్రిమెంట్ వ్యాలిడ్ కావాలంటే కంపల్సరీ ఏంటంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఇద్దరు కూడా కలిసి కన్సెంట్ ఇవ్వడం. అంటే ఇద్దరు కూడా ఒప్పుకోవాలి, ఫ్రీ కన్సెంట్ ఉండాలి. ఫ్రీ కన్సెంట్ ఎట్లా అంటే బలవంతం అనేది ఉండొద్దు, అలా ఫోర్జరీ ఉండొద్దు, ఫ్రాడ్ ఉండొద్దు, లేకపోతే మ్యానిపులేషన్స్ ఉండొద్దు, అంటే మోసపూర్వకంగా ఏది కూడా ఉండకూడదు. అది ఇద్దరు కూడా ఫ్రీ కన్సెంట్ ఇవ్వాలి. ఫ్రీ కన్సెంట్ అంటే ఇద్దరు కలిసి ఒప్పుకోవాలి ఇద్దరు కూడా. సో అలాంటి కన్సెంట్ అనేది ఇద్దరు ఇవ్వడం ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే ఇద్దరు కూడా కాంపిటేటెడ్ అయి ఉండాలి. కాంపిటేటెడ్ అంటే ఏంటంటే ఇద్దరు కూడా మేజర్స్ అయి ఉండాలి, మైనర్స్ ఉండొద్దు, సౌండ్ మైండ్ ఉండాలి. అంటే కొంతమంది అన్స్టేబుల్ మైండ్ కొంచెం సరిగ్గా లేకుండా అన్సౌండ్ మైండ్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా ఒక అగ్రిమెంట్ చేయడానికి అర్హులు కాదు. ఓకే, మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు మహేష్ గారు నెల్లూరు నుంచి. మహేష్ గారు నమస్కారం అండి. మహేష్ గారు నమస్కారం. మహేష్ గారు నా మాటలు వినిపిస్తున్నాయండి? వినిపిస్తున్నాయి సార్, వినిపిస్తున్నాయి. చెప్పండి, మీ సమస్య ఏంటండి? మా సమస్య ఏంటంటే సార్, మా నాన్నగారికి ఒక అక్క, ఒక చెల్లెలు, నేను, ముగ్గురు సంతానం సార్. ఓకే. 2008 జూన్లో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. కానీ 2008 జనవరి 28వ తారీఖునే మా సొంత ఇంటిని మా ఇతర అక్క చెల్లెలకి వాళ్ళు గిఫ్ట్ డీడ్ రాయించారు. ఓకే. ఇప్పుడు దాని మీద మనం ఏమన్నా చట్టపరమైన చర్యలు 2008 జూన్లో మీరు పెళ్ళైతే 2008 జనవరిలో ఎట్లా రాస్తారండి? జనవరిలో రాయితే సార్, నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నా నేను. ఓకే. గిఫ్ట్ డీడ్ ఎవరు, మీ తల్లిగారు రాశారా తండ్రి గారా? మా తల్లిగారు రాశారు సార్, మా తల్లిగారు రాశారు. ఓకే. మీ తల్లిగారికి అది ఎలా వచ్చింది ఆస్తి, గిఫ్ట్ డీడ్ రాసింది? మా నాన్నగారు కొన్నారు సార్ దాన్ని. మీ నాన్నగారు కొని మీ తల్లిగారి పేరు మీద పెట్టారు? సార్. ఓకే. మీ పేరు మీద మీకేమి ఇవ్వలేదా? మాకేమి ఇవ్వలేదు సార్. ఓన్లీ మీ చెల్లెలకి అంటే అక్క చెల్లెలకి రాసిచ్చారు? అక్కకి చెల్లెలకి ఇద్దరు. ఓకే. కానీ ఇంటి పనుల మటుకు మా ఇంటి పేరు మీద కడుతున్నారు. ఇప్పుడు ఎవరి పేరు మీద? మీ పేరు మీదే ఉందా అది? కాదు, మా ఇంటి పేరు మీద కడుతున్నారు. అంటే మా చెల్లెలు పెళ్లి ఇంటి పేరు మారుతుంది కదా, ఆ విధంగా కట్టకుండా ఇంటి పన్ను మటుకు మా ఇంటి పేరు మీద కడుతున్నారు. ఓకే. వాళ్ళకి రాసిన గిఫ్ట్ డీడ్ మటుకు వాళ్ళ ఇంటి పేరు మీద చేశాడు. ఓకే. ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది అది? అది కానుగ అనురాధ, సర్వరాజు లక్ష్మీ మాధురి అనే వాళ్ళిద్దరి పేరు మీద ఉంది. వాళ్ళెవరు, మీ చెల్లెలు గారా? మా అక్క, మా చెల్లెలు. అనురాధ మా అక్క,
లక్ష్మీ మాధురి మా చెల్లెలు. ఓకే. అంటే మేడం ఇప్పుడు ఆ తండ్రి గారు కొన్న ఆస్తిని తల్లిగారి పేరు మీద పెడితే ఆవిడ గిఫ్ట్ డీడ్ ఇచ్చింది. ఒకటి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ ఫాదర్ అది సొంత ప్రాపర్టీ సొంతంగా ఆర్జించుకుందా, స్వహాస్తా? అంటే మా పిత్రార్జితం ఆస్తులన్నీ అమ్మేసి 2 ఎకరాల పొలం 3 ఎకరాల పొలం అన్ని అమ్మేసి ఆ సైట్ ఉన్నాడు. ఓకే, మీ యాన్సిస్టర్ ప్రాపర్టీ అంతా అమ్మేసుకొని ఈ ప్రాపర్టీ కొన్నారు. ఈ ప్రాపర్టీ కొన్నాడు. ఓకే, ఈ ప్రాపర్టీ కొన్నప్పుడు మీ ఫాదర్ నుంచి మీ మదర్కి ఎట్లా పోయింది ఓనర్షిప్? అసలు కొన్నమే మా మదర్ మీద కొన్నాడు దాన్ని. మీ మదర్ మీద పేరు మీద కొన్నారా? ఓకే. ఒకటేంటంటే మీ కేసులో ఏం చేయొచ్చు అంటే ఒకసారి ఇప్పుడు ముందు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నాయో అవి నాకు పెట్టండి. అండ్ ఇప్పుడు ఆయన కొత్తగా సేల్, ఇప్పుడు మీ ఫాదర్ అయితే కొన్నారో ఆ సేల్ ఏదైతే ఉందో అది కూడా నాకు వాట్సాప్లో పెట్టండి. అవన్నీ పెట్టిన తర్వాత నేను డీటెయిల్స్ ఇవ్వగలుగుతా. యూట్యూబ్లో ఉంటుందండి, బీఆర్కే లీగల్ అని చూస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా వీడియోస్ అన్నీ కనబడతాయి. అందులో మా నెంబర్ స్క్రోల్ అవుతుంది. అందులో మీకు ఫోన్ నెంబర్స్, వాట్సాప్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఇప్పుడు వాయిస్ అగ్రిమెంట్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంది. మీరు ఒక్కసారి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు యూట్యూబ్లోకి వెళ్తే బీఆర్కే న్యాయవేదికి సంబంధించినటువంటివి 5 ఛానల్స్ ఉంటాయండి. అందులో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బీఆర్కే న్యూస్కి సంబంధించి లీగల్కి సంబంధించినటువంటి నెంబర్ మీకు దొరుకుతుంది. ఆ నెంబర్కి మీరు 10 to 6 లోపు లేకపోతే 10 to 7 లోపు 8 లోపు ఎప్పుడు కాల్ చేసినా కూడా మా లీగల్ టీమ్ స్పందిస్తూ ఉంటారు. మీకు ఆ నెంబర్తో మాట్లాడుతూ ఉంటారు. మీ సమస్యలు ఏమైనా ఉన్నా తెలుసుకుంటారు. మీరు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా బీఆర్కే లీగల్ వర్క్ అని సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ 25,000 ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడ కూడా మీకు రెగ్యులర్గా పనికొచ్చే కంటెంట్, జనాలకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్, లీగల్ కంటెంట్ అన్నీ పోస్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఒకవేళ మీకు ఫోన్ నెంబర్ ఎవరు స్పందించట్లేదు, మీకు కాల్ కలవట్లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి బీఆర్కే లీగల్ పేజ్ సెర్చ్ చేసి బీఆర్కే లీగల్లో వాళ్ళకి మీ సమస్య ఏంటో క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళు మీకు స్పందిస్తారు. అండ్ వాట్సాప్లో కూడా మీరు మీకున్నటువంటి సమస్య ఏంటో క్లియర్గా మెన్షన్ చేసి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీకున్నటువంటి సమస్య ఏంటి, ఇదంతా మీరు మెన్షన్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మా లీగల్ టీమ్ మీకు స్పందిస్తారు. దాన్ని బట్టి మీకు రిప్లై కానీ లేకపోతే మళ్ళీ కాల్ బ్యాక్ కానీ చేస్తారు. ఒకటి ఏంటంటే మీకు డౌట్స్ ఉన్నా మీరు చూడొచ్చు. ఈవెన్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ లీగల్కి సంబంధించి చాలా అవేర్నెస్, అంటే ఒక ఎడ్యుకేషన్ లాగా చేస్తున్నాం. అంటే ప్రతి టాపిక్ ఒకటి ఎంచుకొని చూస్ చేసుకొని దాని గురించి విశ్లేషించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే డిస్క్రైబ్ చేసుకుంటే అసలు లా అంటే ఏంటి అవేర్నెస్ పెంచడానికి యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో మీరు ఒకసారి అవి చూస్తే ఏంటంటే మీకు చాలా మటుకు అట్లీస్ట్ మీ 50% డౌట్స్ అయితే క్లారిఫై అవుతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము అన్ని టాపిక్స్ కూడా ఇప్పటివరకు చాలా కవర్ చేసేసాం. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా అవి మీరు చూసుకోవచ్చు. అండ్ డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి. బట్ ఒక్కటి ఏంటంటే కాల్స్ చాలా వందల కొద్ది కాల్స్ డైలీ వస్తున్నాయి. సో అదొక్కటి మాత్రం జస్ట్ చూసుకోండి. ఒకవేళ మా వాళ్ళు మీకు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక రోజులో మాకు 150 కాల్స్ 200 కాల్స్ వస్తున్నాయి. లీగల్ టీమ్ నాకు ఈరోజే వచ్చి చెప్పారు, ఐ మీన్ కాలర్ కూడా టూ మచ్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. అండ్ చాలా కొంతమంది అవసరానికి చేస్తున్నారు, కొంతమంది ఏదో చేయాలన్నట్టు చేస్తున్నారు. దయచేసి మీకు అవసరం ఉంటేనే ఆ నెంబర్కి కాల్ చేయండి, యూట్యూబ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ కనిపించే నెంబర్కి. అయితే మేడం ఇప్పుడు వాయిస్ అగ్రిమెంట్స్ లేదా మాటల ద్వారా చెప్పే ఒప్పందాలు ఇవి చట్టపరంగా అమల్లోకి వస్తాయంటారు. ఇప్పుడు ఒక గిఫ్ట్ డీడ్ కానీ సేల్ డీడ్ కానీ పాత రోజుల్లో అయితే చెల్లికి ఇస్తూ ఉంటారు పసుపు కుంకుమ అని చెప్పేసి, అగ్రిమెంట్ ఏమి రాసుకోకుండా జస్ట్ మాటలతో త్రూ ఇస్తున్నానమ్మా అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. ఇలాంటివి కోర్టులో జరుగుతాయంటారా? ఒకటి ఏంటంటే రిటర్న్ అగ్రిమెంట్స్కి ఎంత వాల్యూ ఉందో ఓరల్ అగ్రిమెంట్స్ కూడా వాల్యూ ఉంది, లేదని కాదు. కోర్టులో అడ్మిట్ అయితే ఓరల్ అగ్రిమెంట్స్ అంటే సరే మేము ఓరల్ కనుక్కున్నాం ఇట్లాంటి అగ్రిమెంట్ అయింది అని చెప్పి కోర్టులో కేసు వేసుకుంటే కూడా అడ్మిట్ అవుతుంది కోర్టులో. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అది ప్రూవ్ చేసుకోవడంలో. నేను ఓరల్ అగ్రిమెంట్ అని చెప్పిన ఇప్పుడు నేను ఆనంద్ కూడా అన్నా అని అనుకోండి, దాని ప్రూఫ్ ఏంటి? అదొకటి ప్రాబ్లం అయితే కోర్టులో మీరు అది ప్రూవ్ చేసుకోవడానికి ఏళ్ళు తరబడి సరిపోతుంది. సో ప్రాపర్గా దానికి విట్నెస్లు కావాలి. ఎవరున్నారు? మీరు ఆ మాట ఇచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా అనుకున్నప్పుడు ఇంత డబ్బులు పే, ఇప్పుడు సపోజ్ ఒక ప్రాపర్టీ కొందాం అనుకున్నారు, దానికి ఓరల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఏమనుకుంటారంటే ఈ ప్రాపర్టీ ఇక్కడ ఉంది, ఈ ప్రాపర్టీకి నేను ఇంత డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను, ఈ రేట్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఎదుటాలో సరే ఓకే అంటారు. సో ఓరల్గా అగ్రిమెంట్ అయినట్టు. అండ్ ఈ ఫలానా డేట్లో నేను ఇంత అమౌంట్ ఇస్తాను, మొత్తం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంత డబ్బులు ఇస్తాను అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుకుంటారు. ఆ అగ్రిమెంట్ అంతా ఓరల్గా జరిగింది, రాసుకోలేదు ఎక్కడ కూడా. బట్ ఇదే విషయం వెళ్ళి తీరా మీరు డబ్బులు అంతా ఇంత ఇచ్చాక రిసీట్స్ తీసుకున్న తర్వాత నేను రిజిస్ట్రేషన్ చేసి అన్నాడు అనుకుంటున్నా అవతల పార్టీ. సో మీరేం వెళ్తారు, కోర్టుకి వెళ్తారు, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ దేనికో కేసు వేసుకుంటారు.
వేసినప్పుడు ఓరల్ అగ్రిమెంట్ అయిందన్నప్పుడు కోర్ట్ స్టిల్ అది యాక్సెప్ట్ చేస్తుంది, చేయదని కాదు. బట్ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అంటే ప్రూవ్ చేసుకోవడం. అదే ఆ మాట ఇచ్చాము, వాళ్ళు తీసుకున్నారు, ఒప్పుకున్నారు అని చెప్పుకోవడానికి కనీసం ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి. విట్నెస్లు రావచ్చు, రాకపోవచ్చు, కొంతమంది విట్నెస్ అబద్ధాలు చెప్పొచ్చు, చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. సో అయిన వరకు కనీసం మీరు ఆ ఓరల్ అగ్రిమెంట్స్ మీద డిపెండ్ కాకండి. ఎవరైనా సరే ఖచ్చితంగా రిటర్న్ అగ్రిమెంట్స్ చేసుకోండి, అది కూడా రిజిస్టర్డ్. ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో మ్యాక్స్ రిటర్న్ అగ్రిమెంట్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు రిటర్న్ అగ్రిమెంట్స్ లో సంతకాలు పెట్టేది తప్పనిసరి అంటారా? సాక్షుల కంపల్సరీ. అసలు అగ్రిమెంట్ అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సంతకాలు పెట్టినా కూడా ఏదైనా రేపు పొద్దున ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ సాక్షులు ఎవరైతే ఉన్నారో కోర్టు హాజరవ్వరు, వాళ్ళ సంతకాలు మాత్రం ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏం చేయొచ్చు అంటారు? సో అప్పుడు ఏ అగ్రిమెంట్కైనా నేను ఇంతకుముందు మన టాపిక్ సగంలో ఆగిపోయింది. ఇప్పుడు ఒక అగ్రిమెంట్కి ఏమేమి కావాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటి, ఫ్రీ కన్సెంట్. అంటే ఎవరైనా సరే కన్సెంట్ ఇవ్వాలి. ఇద్దరు పార్టీస్ అయితే ఎవరైతే అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారో వాళ్ళిద్దరు కూడా ఫ్రీ కన్సెంట్ ఇవ్వాలి. అంటే బలవంతంగా లేకపోతే మ్యానిపులేషన్ చేసి ఈవెన్ తాగిచ్చో అలాంటివి కూడా చేసి సంతకాలు తీసుకుని ఏవి పనిచేయవు. సో అది ఫ్రీ మైండెడ్గా ఫ్రీ కన్సెంట్ ఇచ్చి ఉండాలి. సెకండ్ ఏంటంటే కాంపిటెంట్ అయి ఉండాలి. కాంపిటెంట్ ఏంటంటే ఖచ్చితంగా మేజర్స్ అయి ఉండాలి, సౌండ్ హెల్త్ ఉండాలి, అండ్ ఆ ప్రాపర్టీ ఖచ్చితంగా ఓనర్ అయి ఉండాలి. ఎవరంటే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఆ పలానా అగ్రిమెంట్ చేసుకోవడానికి వాళ్ళు అర్హులై ఉండాలి. సో అది సెకండ్. థర్డ్ ఏంటంటే కన్సిడరేషన్ అమౌంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రాపర్టీ కొందాం అనుకున్నప్పుడు అందులో ఎంత అమౌంట్ పే చేద్దాం అనుకుంటున్నారు. సో ఆ కన్సిడరేషన్ అమౌంట్ అనేది ముందే మాట్లాడుకొని అగ్రిమెంట్లు అంతా పెట్టుకోవాలి. కన్సిడరేషన్ అమౌంట్ కనుక పెట్టుకోకపోతే అగ్రిమెంట్ వ్యాలిడే కాదు, అంటిల్ అన్లెస్ అది గిఫ్ట్ డీడ్ అయితే తప్ప. ఈవెన్ మీకు కన్సిడరేషన్ అమౌంట్ అంటే ఏంటంటే నేను ఇంత అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ ప్రాపర్టీ కొనడానికి అని చెప్పి. మరొక కాలర్ అయితే రెడీగా ఉన్నారు, బాబు గారు హైదరాబాద్ నుంచి. బాబు గారు నమస్కారం అండి. బాబు గారు నమస్కారం. మేబీ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే నేను కంటిన్యూ చేస్తాను. అది ఇప్పుడు సపోజ్ ఏంటంటే మనము ఒక కన్సిడరేషన్ అమౌంట్ ఇస్తాం, అది ఇచ్చి ప్రాపర్టీ కొంటాం. కానీ ఒక గిఫ్ట్ డీల్లో కన్సిడరేషన్ అమౌంట్ రాదు, లవ్ అండ్ అఫెక్షన్ అవుతుంది, ప్రేమ ఆప్యాయతలు. సో గిఫ్ట్ డీల్లో ఏమనుకుంటామంటే ఫ్రీగా ఇస్తున్నాం కాదు, నో ఆ గిఫ్ట్ డీల్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. మామూలు అగ్రిమెంట్స్లో కన్సిడరేషన్ అమౌంట్ ఎట్లుంటుందో ఒక గిఫ్ట్ డీడ్ ఇచ్చేటప్పుడు ప్రేమ అండ్ ఆప్యాయతతో లవ్ అండ్ అఫెక్షన్తో ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది గిఫ్ట్ డీడ్ అని రాస్తారు. అది చూడండి, ఏ అగ్రిమెంట్ అయినా మీరు చూస్తే కనబడుతుంది గిఫ్ట్ డీడ్లో. సో ఆ ప్రేమ ఆప్యాయత కనుక లేదు, ఫ్యూచర్లో వాళ్ళు చూపిస్తలేరు, పిల్లలకి ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత అసలు ఆ ప్రేమ ఆప్యాయత లేవు, మంచిగా ఈ ప్రాపర్టీ తీసుకొని బయటికి పేరెంట్స్ని వెళ్ళగొడితే ఆ పేరెంట్స్ ఆ అగ్రిమెంట్ని రివోక్ చేసుకోవచ్చు. ఏదైతే గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చారో ఆ గిఫ్ట్ డీడ్ని రివోక్ చేసుకోవచ్చు, అంటే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. పాత రోజుల్లో ఇలాంటిది లేదు, ఇప్పుడు ఏంటంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కొన్ని అమెండ్మెంట్స్ అయ్యి చేంజెస్ వచ్చేసి ఇది బెటర్, ఎందుకంటే ఇట్లాంటి జరుగుతున్నాయి కాబట్టి. సో అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎవరైతే లవ్ అండ్ అఫెక్షన్ తో పిల్లలకి మీరు గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూడట్లేదు, మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని ఎలగొట్టారు, అవన్నీ జరిగినప్పుడు మిమ్మల్ని చూసుకోవట్లేదు, కనీసం మెయింటైన్ చేయట్లేదు, ఫుడ్ పెట్టలేరు, చూసుకోవట్లేదు, ఏం చేయట్లేదు అన్నప్పుడు వెళ్ళి మీరు ఆ ప్రాపర్టీని మీరు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ మీరు వెళ్ళి కేసు వేసుకొని క్యాన్సిల్ చేయించుకోవచ్చు, ఆ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయించచ్చు. అట్లాంటి అమెండ్మెంట్స్ అయినా చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి దీనికి రిలేటెడ్గా. సో అలాంటివి ఏమైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే 3 అయిపోయింది, కన్సిడరేషన్ అమౌంట్ ఇవంతా. ఇంకోటి కంపల్సరీ టైం అనేది చూసుకోవాలి. అగ్రిమెంట్కి ఇంత లిమిట్ ఉంటుంది. ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకోగానే 10 సంవత్సరాలు చేసుకుంటా సేల్డ్, నేను 20 సంవత్సరాలు చేసుకున్నట్టు కుదరదు. ఖచ్చితంగా టైం ఎసెన్స్ అని పెట్టుకుంటారు, అంటే ఇంత టైం లోపల ఈ అగ్రిమెంట్ అనేది సేల్డ్ చేయాలని రాసుకుంటాం అన్నమాట. ఒకవేళ కనుక టైం లిమిట్ కనుక రాసుకోకపోతే మాత్రం ఒక అగ్రిమెంట్ వ్యాలిడిటీ 3 years మాత్రమే. సో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత 3 years తర్వాత ఏమవుతుందంటే అగ్రిమెంట్ పనికిరాదు, ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉండాలి కంపల్సరీ అగ్రిమెంట్. ఇందులో ఏది మిస్ అయినా కూడా అగ్రిమెంట్ వ్యాలిడ్ అగ్రిమెంటే కాదు. కొన్నిసార్లు కొంతమంది ఇప్పుడున్నటువంటి రోజుల్లో ల్యాండ్స్కి ఎక్కువ రేట్లు పెరిగిన తర్వాత ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. రైట్, అదే ఇష్యూ ఇప్పుడు హైదరాబాద్ ఇష్యూస్ అంతా అవే. నేను చూసినటువంటి వాళ్ళు, అంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళ మమ్మీ నిద్రపోతుంటే వేలిముద్ర వేసుకుని వచ్చేసి అగ్రిమెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళ అమ్మకు తెలిసింది, నేను ఎప్పుడు సంతకం చేశాను, నేను ఎప్పుడు వేలిముద్ర వేసాను, అసలు నాకు ఈ విషయమే తెలియదు అన్నది. ఇలాంటి సందర్భాల్లో ఏం చేసుకోవచ్చు అంటారు? చూడండి, వేలిముద్ర ఇవన్నీ వేయడం అంటే అది వీళ్ళ రాపించుకోవడం అలా చేసి ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మదర్ కెన్ క్వశ్చన్. ఇప్పుడు మదర్కి తెలియకుండా వేలిముద్రలు అవన్నీ వేసిన తర్వాత ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ మదర్ వెళ్ళి మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు అది కోర్టులో. ఇది నాకు ఇష్టపూర్వకంగా జరగలేదు, బలవంతంగా ఇట్లా చేసుకున్నానని చెప్పేసి ఒక దిక్కు పోలీస్ స్టేషన్, ఒక హ్యాండ్లో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి చీటింగ్ కింద. అండ్ సెకండ్ సివిల్ కోర్ట్స్కి వెళ్ళి ఏదైతే ఒకవేళ ఫర్దర్ ఏమైనా చేసి ఉంటే అవన్నీ క్యాన్సిల్ చేయించుకోవాలి, ఎందుకంటే తను చేయలేదు, వీళ్ళమ్మ రాపించుకోవడం అలాంటివి చేస్తే అంతా. సో ఇప్పుడు ఇది ఒకటి ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది మెయిన్ సిటీస్లో.
ఇట్లాంటి సిటీసే కదా, ప్రతి చోట ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ అనేది చాలా రేట్లు పెరిగాయి కాబట్టి ఏం చేస్తున్నారంటే అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు సపోజ్ ఒక ప్రాపర్టీ వాల్యూ ₹1,00,00,000 ఉన్నది అనుకోండి, తీరా అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు డబ్బులు ముట్టి అంతా రిజిస్ట్రేషన్ అయ్యే టైం ఇంకా 2 కోట్లు అయింది సడన్గా, అట్లీస్ట్ 1,00,000 అయింది అనుకోండి, వీళ్ళకి ఆశ పెరుగుతుంది. సో ఈ డబ్బులు ఎందుకు మిస్ అవ్వాలని చెప్పేసి కావాలని పొడిగించి వాళ్ళని సతాయించి ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకో, ఎందుకంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి వాల్యూ ఉంది, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్కి ప్రాబ్లం అవుతుంది. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, రాఘవరెడ్డి గారు. రాఘవరెడ్డి గారు నమస్కారం అండి. రాఘవరెడ్డి గారు నమస్కారం. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను, చదివి మనము. హలో, చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. సమస్య ప్రాపర్టీని గిఫ్ట్ కింద రాసుకుంటే ఇబ్బంది లేదా అని. అంటే మీరు ఎవరికైనా రాయాలనుకుంటున్నారా? మనం రాయాలా? మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి, డిస్టర్బెన్స్ ఉంది మొత్తం. మా మనుడికి రాయాలా గిఫ్ట్ అనుకోండి. మీ అల్లుడికా? మనవడికి. ఓకే, చూడండి ఆ ప్రాపర్టీ ఎవరిది? అది వాళ్ళ పెద్దమ్మ పేరుతో ఉంది, వాళ్ళ పెద్ద ఆయన చచ్చిపోయినాడు. హలో, చెప్పండి. వాళ్ళ పెద్దమ్మ పేరుతో ఉంది, వాళ్ళ పెద్దమ్మ బాగా పరిష్కారంలో రాసియాల్సి ఉంది. హలో, వినిపిస్తుందండి, చెప్పండి. ఆ బాగా పరిష్కారం రాసియాల్సి ఉంది, రాసి లేదు చాలా రోజులుగా. పెద్దమ్మ అంటే ఏంటి? వాళ్ళ నాన్నగారికి రెండో భార్య? మల్ల భార్య. బాగా పరిష్కారం ఇవ్వట్లేదు. ఆవిడకి పిల్లలు ఉన్నారా? ఉన్నారు, ఇప్పుడు కూర్చొని. ఇప్పుడు మీరు టీవీ చూస్తున్నట్టున్నారు, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టుకోండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. దూరంగా ఉన్నాను. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. దూరంగానే ఉన్నాను. చెప్పండి. వాళ్ళ పెద్దమ్మ అంటే అన్నదమ్ములు ఇద్దరు, వాళ్ళ ఆయన ఆస్తి చనిపోయాడు ఆయన, అది వాళ్ళ అన్నపేరు రాసి పెట్టినాడు ఆయన. అన్నదమ్ములు ఇద్దరు అన్నపేరు రాసి పెట్టినాడు ఆయన, చనిపోయినాడు ఆయన కూడా. వాళ్ళ పెద్దమ్మ పేరుతో మార్చుకొని ఉన్నది. ఓకే, అందువల్ల అది ఇప్పుడు బాగా పరిష్కారం కుదరదు, గిఫ్ట్ కింద రాసుకోవచ్చు అంటే రిజిస్టర్ ఆఫీసులో. గిఫ్ట్ కింద రాసుకుంటే రేపు ఏదైనా ఇబ్బంది ఉంటుందా ఉండదా అనేది. ఇప్పుడు ఫస్ట్ ఆ ప్రాపర్టీ ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మ పేరు మీద ఉంది కదా, ఆస్తి ఏదైతే ఉందో వాళ్ళ పెద్దమ్మ పేరు మీద ఉన్నప్పుడు వాళ్ళ పెద్దమ్మనే గిఫ్ట్ డీడ్ చేయడానికి ఉంటుంది, ఎవరికి చేయడానికి ఉండదు. ఎవరైతే ఓనర్ ఉంటారో, యజమాని ఎవరో ఆ యజమానే చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, ప్రాపర్టీ ఎవరైతే మీరు ఏదైతే ఆస్తి మాట్లాడుతున్నారో వాళ్ళ పెద్దమ్మ పేరు మీద ఉన్నదని మీరే చెప్తున్నారు కదండి. ఒకవేళ వాళ్ళ పెద్దమ్మ పేరు మీద ఉంటే వాళ్ళ పెద్దమ్మ ఓనరు, అవును, ఆ ఓనర్కే హక్కు ఉంటుంది గిఫ్ట్ డీడ్ చేయడానికి. వాళ్ళ పెద్దమ్మే రాయిస్తుంది, వాళ్ళ పిల్లకాయలు కూడా సంతకాలు పెడతారు. వాళ్ళ పెద్దమ్మ రెడీగా ఉందా చేయడానికి? రెడీగా ఉంది, చేయొచ్చు, గిఫ్ట్ డీడ్ చేయొచ్చు. గిఫ్ట్ కింద రివర్స్ తిరిగడానికి ఉండదానికి గిఫ్ట్ డీడ్ చేయొచ్చు అండి. సరే, ఒకవేళ ఆమె పేరు మీద కనుక ఆస్తుంటే ఆమె చేయొచ్చు. ఓకే, అంటిల్ అన్లెస్ అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు రిజిస్ట్రేషన్ చేయని నాకు అగ్రిమెంట్ ఉంది, ఇది కూడా కోర్టులో ప్రూఫ్ కింద ఉపయోగించుకోవచ్చు అంటారా? ఏది అగ్రిమెంట్? ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ చేయని ఒక అగ్రిమెంట్ ఉంది, దాన్ని కూడా ఇప్పుడు కోర్టులో ప్రూఫ్ కింద ఉపయోగించవచ్చు. యాక్చువల్లీ ఏంటంటే అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ చాలా మటుకు కోర్టుకి అడ్మిసిబుల్ కాదు, కోర్టులో తీసుకోదు, యాక్సెప్ట్ చేయదు. అది కంక్లూజివ్ ప్రూఫ్ కాదు, అంటే ఫైనల్ డాక్యుమెంట్ కదా, ఆ ఒక్క ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని చేయడానికి కంపల్సరీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్ కంపల్సరీ కూడా రిజిస్టర్డ్ ఉండాలి. రిజిస్టర్డ్ ఉంటేనే దాని వ్యాలిడిటీ ఉంటుంది. సో ఎవరైనా సరే అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్ అయితే చేసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. బట్ ఏంటంటే కోర్టులో అది ఏంటంటే కొన్నిటికి యూజ్ అవుతుంది, కొన్నిటికి ఎవిడెన్స్లా యూజ్ అవుతుంది. అంటే టైం బారో లేకపోతే అమౌంట్ ఇచ్చినట్టు, రిసీట్ ఇచ్చినట్టు, ఇంత అమౌంట్ ముట్టినట్టు, అట్లా కొన్నిటికి యూజ్ అవుతుంది. కొన్ని కేసెస్లలో కొన్ని ఎవిడెన్స్లకు మాత్రం పనికొస్తుంది, కానీ కంప్లీట్గా పనికిరాదు. అది కేసు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ అగ్రిమెంట్లో అంటే పేర్లు ఏంటి, ఏ టైంకి ఇచ్చుకున్నారు, మాట్లాడుకున్నారు, అంతవరకే. బట్ అది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వితౌట్ రిజిస్ట్రేషన్ అది వ్యాలిడ్ డాక్యుమెంట్ కాదు. ఇప్పుడు ప్రాపర్టీ డీలింగ్స్లో మనం వింటూ ఉంటాం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని చెప్పేసి, ఇంకొకటి సేల్ డీడ్ అని చెప్పేసి. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి మేడం? అగ్రిమెంట్ ఆఫ్ సేల్కి సేల్ డీడ్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సేల్ డీడ్ అంటే ఇప్పుడు అసలు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటే ఏంటో అర్థమైతే సేల్ డీడ్ ఏమో అర్థమవుతుంది. యూజువల్గా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఏంటంటే ఇప్పుడు ప్రాపర్టీ ఏదైనా మీరు చూశారు, సపోజ్ మీకు ప్రాపర్టీ కొనాలని మీరు డిసైడ్ అయినారు, మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ఒక బ్రోకర్ని ఎవరిని పట్టుకొని ఒక ప్రాపర్టీ చూస్తారు,
చూసి సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ అంతా చూసుకొని ఓకే ఇది కరెక్టే ఉంది, ఏ లిటిగేషన్ లేదు, ప్రాపర్టీ చాలా బాగుందని మీకు అర్థమైనాడు, మీరు ఏం చేస్తారు, కొనాలి అనుకుంటారు. కొనాలనుకున్నప్పుడు వెంటనే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోరు. ఫస్ట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తారు. అంటే ఫస్ట్ స్టెప్ అది ఒక ప్రాపర్టీ కొనడానికి. సో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసినప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, కంప్లీట్ ఓనర్ కారు. మీరు అందులో అన్నీ రాసుకుంటారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు. నేను ఇంత అమౌంట్కి కొనడానికి రెడీ ఉన్నా, ఇంత అమౌంట్కి ఈ టైంకి నేను ఇస్తా, ఇన్స్టాల్మెంట్స్లు ఇస్తా, ఫస్ట్ ఇంత, సెకండ్ ఇంత, థర్డ్ ఇంత, రిజిస్ట్రేషన్ అయినాడు ఇంత, అవి కాకుండా ఏ టైంకి ఇస్తా, ఎన్ని రోజుల్లో ఇస్తా, అవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా రాసుకుంటాం. సో బేసిక్గా ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు చేసుకునేది అగ్రిమెంట్ ఆఫ్ సేల్. సో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్న తర్వాత ఏంటంటే నేను చెప్పేది అది రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సో అది అయ్యాక ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయినప్పుడు పొజిషన్ ఇవ్వరు, ఓనర్షిప్ ఇవ్వరు. అంటే రిజిస్ట్రేషన్ జరగదు, ఈవెన్ ఉండే ప్రాపర్టీ పొజిషన్ కూడా వాళ్ళకి ఎవరైతే కొనాలనుకుంటే వాళ్ళకి ఇవ్వరు. సో ఇది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మటుకి. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తీసుకెళ్ళి తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఫర్దర్ స్టెప్ అది. ఏ టైంకి అయితే అనుకున్నారో ఆ టైంకి డబ్బులు ముట్టినప్పుడు సేల్ వెళ్ళి చేయించుకుంటారు. అదేంటి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇద్దరు కూడా బయోమెట్రిక్ ఇచ్చేసామని ఇచ్చేసి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసుకొని స్టాంప్ డ్యూటీ కట్టి అవన్నీ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అయిన వెంటనే సేల్ డీడ్, దాన్ని సేల్ డీడ్ అంటారు. సేల్ డీడ్ అయిన వెంటనే ఈ ఓనర్షిప్ ఈ పర్సన్ నుంచి ఆ పర్సన్ పోతుంది. అంటే అమ్మిన వాళ్ళకి పోద్ది, అమ్మిన వాళ్ళ నుంచి కొన్న వాళ్ళకి పోతుంది, ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అది జరిగిన తర్వాత ఏమవుతుందంటే తర్వాత వెంటనాలు అయితే 4-5 రోజుల ఒక టైం పెట్టుకొని పొజిషన్ కూడా ఇస్తారు. అంటే కీస్ కూడా ఇచ్చేస్తారు. ఎగ్జాంపుల్ ఒకవేళ ఉండే ఇల్లు అయితే, ల్యాండ్ అయితే ల్యాండ్, ఏదైతే పొజిషన్ ఇచ్చేసి ఈ రోజు నుంచి మీదని చెప్తారు. సో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఏంటంటే సగం రైట్స్ మాత్రమే వస్తాయి. మొత్తం మీరు వెళ్ళే దారిలో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనే స్టార్టింగ్ స్టేజ్, అది మీరు సగం దూరం పోయినట్టు. అంటే ఒక పెళ్లి ఎంగేజ్మెంట్ లాగా, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళి అయినట్టు సేమ్ అట్లనే. సో అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్ సేల్ డీడ్. సో ఇది బేసిక్ డిఫరెన్స్. సేల్ డీడ్ అంటే మాత్రం కంప్లీట్గా ఓనర్షిప్ మీకు వచ్చేసినట్టే, కంప్లీట్గా మీరు ఆ ప్రాపర్టీకి ఓనర్ అయినట్టే. అండ్ ఈ సందర్భం ఇంకోటి చెప్తా, ఎవ్వరు కూడా డబ్బులు ముట్టంది సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించకండి. రీసెంట్ కూడా కాల్స్ వచ్చాయి, క్లయింట్స్ చాలామంది చేస్తున్నారు. ఏంటంటే మేము డబ్బులు ముట్టక ముందుగానే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చా, ఇప్పుడు డబ్బుల కోసం తిప్పుకుంటున్నారని. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే మేము రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది, నాకు ప్రాపర్టీ ఇస్తనే లేరు, పొజిషన్ ఇస్తలేరు, డబ్బులు కట్టినాం, అన్నీ కట్టినాం, కనీసం ఇల్లు కీస్ కూడా ఇస్తలేరు అని కొంతమంది. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో బేసికల్లీ మీరు ఏం చేసుకోవాలంటే ఏ రోజైతే రిజిస్ట్రేషన్ అవుతుందో అదే రోజు ఆ ప్రాపర్టీ డబ్బులన్నీ ముట్టి ఉండాలి, ఈవెన్ పొజిషన్ కూడా తీసుకొని ఉండాలి. ఈ రెండు కూడా చూసుకోండి, కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ. మరొక కాలర్ ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు గుడివాడ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? చెప్పాను కదా సార్, నా సమస్య ఇదే సార్. మరి మీకు ఎప్పుడు రమ్మంటారు, ఎప్పుడు వస్తాను సార్ మీ దగ్గరికి? ఓకే ఓకే ఓకే, మీరు 6 తర్వాత మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి, మీతో మాట్లాడతారు. వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు సార్, వాళ్ళు చేయట్లేదు. మాట్లాడతారండి, మా లీగల్ టీం మీతో మాట్లాడతారు, మీకు అడ్రస్ పంపిస్తారు ఎక్కడ ఏంటి అని చెప్పేసి. లేదంటే నేనే మీకు అడ్రస్ సెండ్ చేస్తాను, మీ నెంబర్ తీసుకుంటాను, మీకు నేను 6 తర్వాత కాల్ చేస్తాను అండి. ఓకే, ఇప్పుడు అద్దె అగ్రిమెంట్లు, రెంటల్ అగ్రిమెంట్స్, ఈ రెండింటికి కోసం చట్టపరమైనటువంటి కనీస కాలపరిమితి అనేది ఎంత ఉంటే బాగుంటుంది అంటారు? రెంటల్ అగ్రిమెంట్స్ అంటే ఎట్లుంటాయి అంటే, మన హైదరాబాద్లో తెలుగు స్టేట్స్తో పోల్చుకుంటే కర్ణాటకలో ఎక్కువ నడుస్తూ ఉంటుంది రెంటల్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి. 1 year 6 months ఇట్లా చేసుకుంటూ ఉంటారు. సో అసలు కాలపరిమితి ఎంత ఉంటే మంచిగా ఉంటుంది? యూజువల్గా ఈ మధ్యలో ఇక్కడ కూడా స్టార్ట్ అయినాయి. ముందు అగ్రిమెంట్స్ చేసుకున్నారు, ఏదో నోటి నమ్మకంతోనే చేసుకున్నారు. ఇప్పటికి కూడా చాలా మంది చేసుకోవట్లేదు. బట్ నార్త్ ఇండియాలో, ఈవెన్ మీరు అన్నట్టు బెంగళూరు అటు సైడ్ సిటీస్లో లేదంటే ఆ లిటిగేషను, ఆ కోర్ట్స్ చుట్టూ తిరిగి ఓపిక లేక అగ్రిమెంట్స్ చేసేసుకుంటూ ఉంటారు రెంటల్ అగ్రిమెంట్. సో యూజువల్గా ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్ 11 monthsకే చేస్తారు. 6 months ఎవరు చేయరండి. రెంటల్ అగ్రిమెంట్ ఎవరైనా కూడా 11 months చేసుకుంటారు. 12 months ఎంటర్ అయితే ఏంటంటే స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది, డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి 1% అంత కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి అది అవాయిడ్ చేయడానికి 11 months పెట్టుకుంటారు. 11 months అయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకొని మళ్ళీ కొత్త ఫ్రెష్ అగ్రిమెంట్ చేసుకుంటారు. సో రెంటల్ అగ్రిమెంట్స్ అనేది చేసుకుంటే ఏంటంటే సేఫ్ ఉంటారు. ఈవెన్ టెనెంట్స్ అయినా సరే, ఓనర్స్ అయినా సరే, ఇద్దరు కూడా సేఫ్టీ. ఇద్దరికి ఏ గొడవలు ఉండవు ఫ్యూచర్లో ఈ అగ్రిమెంట్ ఇది అని చెప్పి, లేకపోతే రెంట్ విషయంలో దాంట్లో దీంట్లో డిపాజిట్స్ అన్నీ కూడా అందులో క్లియర్ రాసుకుంటారు కాబట్టి అగ్రిమెంట్లో. ఫర్దర్ ఆ టెన్షన్ అనేది అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. సో రెంటల్ ఎవరైనా సరే ఇల్లులు
రెంట్ ఇచ్చేటప్పుడు అది తీసుకునేటప్పుడు ఈవెన్ తీసుకున్న వాళ్ళకు కూడా రెంటల్ అగ్రిమెంట్ ఉండడమే బెటర్. ఎందుకంటే రేపు మీరు తీరా వెళ్ళాక 1 మంత్ కాల్ చేయమంటే ఏం చేస్తారు? సో అట్లాంటి అగ్రిమెంట్స్ చేసుకోండి, సేఫ్గా ఉండండి. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు నా మాటలు వినిపిస్తున్నాయా? మేబీ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. ఎవరు? ఎస్ శ్రీనివాస్ గారు వినిపిస్తున్నాయా అండి? వినపడుతుంది సార్. చెప్పండి, సమస్య ఏంటండి? నమస్తే సార్. నమస్తే అండి. టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మాది వడిసెరుకూరు సార్, గుంటూరు జిల్లా. చెప్పండి. బాగానే అర్థమవుతుంది సార్, మీరు మాకు కనపడుతున్నారు. ఎస్, బట్ టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, లేకపోతే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టుకోండి. లిమిట్ గానే పెట్టామండి టీవీ సౌండ్ కూడా. ఓకే, ఇప్పుడు చెప్పండి. మా 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 భార్య గారిది పుట్టిల్లు అండి పొన్నూరు మండలం అండి. మా భార్య గారిది పొన్నూరు మండలం అండి. ఓకే, చెప్పండి. మునిపల్ల శివారు గోలమూడిపాక గ్రామం అండి. మా మా మామగారు చనిపోయాడండి 2017 జనవరి 16వ తారీఖు చనిపోయాడండి. మా మా మామగారు బతికొనగా వాళ్ళ తమ్ముడికి మా బామ్మర్దికి 5 ఎకరాలు కొనిపెట్టాడండి పొలం బతికొనగానే రైతు ద్వారాగా. మా మామగారు చనిపోయినాక 6 ఎకరాలు ఉందండి. మా అత్తగారికి పొన్నూరు మండలం ఎంఆర్ఓ గారు ఆఫీసులో ఆన్లైన్ చేపించాడండి పొలము. మా మామగారి పేరు ఉన్నది. ఓకే, మేము అడిగామండి, మా అత్తగారిని నిరాకరించిందండి మాకు రాస్తాకి. మేము కోర్టును ఆశ్రయించామండి 2018లో. మా కోర్టు నుంచి 2 నోటీసులు పంపించినా కూడా రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడండి మా అత్త చేత. మా మామగారి పేరు ఉండదు. కోర్టులో 2018 నెంబరు OS 29/2018గా నెంబర్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు ఇంతవరకు 8 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు విచారణకి పిలవలేదండి కోర్టు. కాదండి, ఇప్పుడు మా అత్తగారు అంటే మీ అత్తగారి వాళ్ళ ఆస్తిని మీరు అడుగుతున్నారా? ఆడపడుచు కట్నం కింద, లేకపోతే ఆడపడుచు అడిగామండి. మా మామ రాస్తాను రాయలేదండి. మీ మామకి ఎలా వచ్చింది ఆస్తి? మా మామ 6 ఎకరాలు ఉందండి. ఆయనకి ఎలా వచ్చింది? ఆయన స్వార్జితం కొనుక్కున్నాడా, లేకపోతే మా మామగారు చనిపోగానే ఎంఆర్ ఆఫీస్ లో ఆన్లైన్ చేశారండి. మా మామగారిది అండి అది. మీ మామగారికి ఎలా వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిందా, లేకపోతే ఆయన సంపాదించుకున్నాడా? వాళ్ళ తండ్రి ఒక 90 సెంట్లు ఇచ్చాడండి, ఈయన కొనుక్కున్నాడండి భూమి. అదో ఆయన సొంతంగా కొన్నాడండి. ఓకే, మీకెప్పుడు పెళ్ళైంది? మాకు 91లో పెళ్ళైంది సార్. అప్పుడు మీకు కట్నం కింద ఏమి ఇవ్వలేదా మీ మామగారు? ఇవ్వలేదండి. ఏమి ఇవ్వలేదు అసలు? ఇవ్వలేదండి, తర్వాత ఇస్తానన్నాడండి. అంతలో కొడుకు కూడా పెళ్లి అయిందండి. కొడుకు కాల్ చేసి కొడుకు ముందు రాశాడండి. ఇద్దరు మా ఆడవాళ్ళు కాక వాళ్ళ అక్కాయి కూడా ఉందండి. వాళ్ళ అక్కాయికి కూడా ఏమి ఇవ్వలేదండి. తర్వాత రేస్ చేస్తాడు. ఈ లోపు చనిపోయాడండి. కొద్దిగా టెన్షన్ గురి చేశాడండి మా బామ్మర్ది మామని. ఉన్నది కూడా రాయమని లోగడ 5 ఎకరాలు పెట్టాడు. మళ్ళీ ఇది కూడా రాయమని టెన్షన్ గురి చేశాడండి. మా మామగారు టెన్షన్ కి గురై చనిపోయాడండి. నోటీస్ కోర్టు నుంచి ఏం నోటీస్ పంపించారు మీరు? కోర్టు నుంచి నోటీస్ పంపించామండి. మాకు ఆడతలకి మాకు బాగాలో పార్టీస్ పంపించామండి మేము. అప్పుడు ఏం చెప్పారు ఆయన? కోర్టు నుంచి ఇంతవరకు విచారణ జరగలేదండి ఒకసారి కూడా. నోటీస్ పంపించిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఏముంది? ఏం జరగలేదండి. నోటీసులు పంపిస్తాను ఉండాలని ఏం జరగలేదండి. విచారణ జరగలేదు ఇంతవరకు. పంచుకుంటా కుదరదని కొన్నాళ్ళు. కోర్టులో కేసు ఫైల్ అయిందా అండి? ఫైల్ అయిందండి మేడం గారు. 8 సంవత్సరాల క్రితం కోర్టుకు పంపించామండి. అయితే మరి కోర్టులో పార్టీషన్ సూట్ వేశారు కదా మీరు? పార్టీషన్కి ఇంతవరకు అయితే ఏ స్టేజ్ లో ఉంది మీ కేసు? అసలు ఏ స్టేజ్ లో ఉంది? 2018 అండి. ఏ స్టేజ్ లో ఉంది అంటే కోర్టులో ఇప్పుడు మీరు ఒక కేసు పెట్టారు కదండి,
ఆ కేసు అసలు ఏ స్టేజ్లో ఉంది, ఎలాంటి స్టేజ్లో ఉంది? సమన్స్ పోయిందా మీ బావమరిదికి? చివరి స్టేజ్ లో ఉందా అంటున్నారండి, ఎమర్సన్ చెప్పట్లేదు. అంటే ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉందా? ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉందా? ఏది అసలు తేలవట్లేదండి, ఏ సంగతి. శ్రీనివాస్ గారు మీరు లాయర్ని పెట్టుకున్నారా అండి, అడ్వకేట్ని పెట్టుకున్నారా ఒకరిని? ఆర్గ్యుమెంట్ స్టేజ్ లో ఉందా అంటున్నారండి కానీ తెలవట్లేదండి ఆర్గ్యుమెంట్ కి. కాదండి, మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకున్నారా మీరు? మేడం గారు మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆయన చెప్పలేదా మీకు ఏ స్టేజ్ లో ఉంది కోర్టులో కేసు అని? అంటున్నాడు కండి చివరి స్టేజ్ అంటున్నాడు కానీ చెప్పట్లేదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన వాయిదాలు తీసుకుంటున్నట్టున్నాడు. మీరు మీ అడ్వకేట్ని పుష్ చేయండి. సార్ మాకు చాలా 8 ఏళ్ళు అయింది ఆల్రెడీ, ఇంకా ఎన్ని రోజులు అని చెప్పేసి మీ అడ్వకేట్ వెనకాల పడి చేపించుకోండి. అది వాయిదాలు తీసుకోకుండా డైరెక్ట్ ఆర్గ్యుమెంట్ చేసుకోమని చెప్పండి. మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి శ్రీనివాస్ గారు. బేసికలీ ఏంటంటే అక్కడ కేసు ఫైల్ ఉంది, పార్టిషన్ సూట్ ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉంది. సో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ స్టేజ్ వచ్చిన తర్వాత జనరల్ ఏంటంటే చాలా టైం తీసుకుంటారు అడ్వకేట్స్, అడ్జమెంట్స్, వాయిదాలు ప్రాపర్గా. అంటే తప్పు వాళ్ళది కూడా కాదు, ఎందుకంటే ప్రాపర్గా చేయాలి ఆర్గ్యుమెంట్ మీద మొత్తం ఫైనల్ జడ్జిమెంట్ డిపెండ్ అయి ఉంటుంది, కేసు మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆర్గ్యుమెంట్ ప్రాపర్ చేయాలని టైం తీసుకొని ప్రిపేర్ అయ్యి చేస్తూ ఉంటారు. సో అది ఏంటంటే ఆల్రెడీ 8 years అయింది కాబట్టి కొంచెం మీరు కూడా వెనకాల ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి అడ్వకేట్స్తో. ఓకే, అయితే మాలతి గారు మరొక కాల్ ఉన్నారు, గణేష్ గారు. గణేష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, నా పేరు గణేష్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఓకే మేడం గారితో ఒక చిన్న రిక్వెస్ట్ మేడం. మేము 2012లో ఒకటి ప్రాపర్టీ అన్డివైడెడ్ ప్రాపర్టీ అని ఒక కేసు వేసాం మేడం. అది 2017లో డిస్మిస్ అయిపోయింది మేడం. కొంచెం గట్టిగా మాట్లాడరా, మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. అదే మేడం, నేను 2012లో ఒకటి అన్డివైడెడ్ ప్రాపర్టీ అన్డివైడెడ్ అని చెప్పి ఒక కేసు వేసాను మేడం, ప్రాపర్టీ డివైడ్ చేయడం అని. అది 2017లోని డిస్మిస్ అయిపోయింది మేడం. ఎందుకంటే నా టైంలో నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉండడం వల్ల మనకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల డిస్మిస్ అయిపోయింది మేడం. మళ్ళీ నేను దాన్ని రీఓపెన్ వచ్చేసి చేయడానికి కన్సల్ట్ లాయర్ నేను కన్సిడర్ అయితే వాళ్ళు వాటర్ మీద కొన్ని రీజన్స్ అంటే లోకల్ కోర్టులో లేరు, ఇది లేరు అని చెప్పి ఏదో ఒకటి వాటర్ మీద అయిపోయింది. నేను రీసెంట్ గా ఫ్రెష్ గా మళ్ళీ రీఓపెన్ చేయడానికి ట్రై చేశాను మేడం. చేసుకుంటే అది ఇంకా పెండింగ్ లో ఉంటుండగా మనకి ఎవరైతే ల్యాండ్ ఎవరైతే ఒకరు కొన్నారో వాళ్ళు మనకి బెదిరించడాలు, ఫోన్ చేసి ఈ జాబ్ అంటే నేను యాక్చువల్గా హైదరాబాద్ లో గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం. ఓకే, అయితే నా జాబ్ తీపిచ్చేస్తానని చెప్పి బెదిరించడం ఇవన్నీ చేస్తున్నారండి. సో నేను దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా నేను నా హక్కులు అంటే నా ల్యాండ్ ని ఏ విధంగా కాపాడుకోవాలన్నది డౌట్ మేడం. ఒకటండి, మీ కేసు డిస్మిస్ అయిందనగా డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అయింది అది? అవును మేడం. సో ఎప్పుడైనా సరే కేసు ఇచ్చినప్పుడు కేసుని కరెక్ట్ ఫాలోఅప్ చేసుకోకుండా ఉంటే అడ్వకేట్ అసలు కోర్టు కూడా వెళ్ళకుండా అట్లనే వాయిదాలు ఇస్తున్న కొద్దీ అసలు ఎవ్వరు కూడా కౌన్సిల్స్ అంటే అడ్వకేట్లు ప్రజెంట్ కాకపోతే కోర్టులో డిస్మిస్ చాలా రీజన్స్కి డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అవుతుంది. సో డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ కాగానే సెట్ అసైడ్ చేసుకోవాలి. అంటే మనకి ఆ టైంలో మనకి ప్రాపర్ నాకు గైడెన్స్ లేదు. తర్వాత నేను చూసిన తర్వాత నేను లాయర్ గా కన్సల్ట్ అయితే ఆయన ఏమన్నారంటే లేదమ్మా ఇది వాళ్ళ వల్ల మన వల్ల అని చెప్పారండి వాళ్ళు. ఎవరి వల్ల మీరే కదా, మీ కేసు అయితే డిస్మిస్ అయింది కదా. అండ్ ఇంకోటి 2012 to 2017 ఇస్ అ లాంగ్ టైం. ఓకే, సో మీరు ఒక పని చేయండి, మీరు ఒకసారి మా లీగల్ టీమ్ కాల్ చేయండి, మీకు నేను ఎట్లా చేయాలో క్లియర్ ప్రొసీజర్ చెప్తాను. మాట్లాడతారండి, మీ నంబర్ తీసుకుంటారు, మీరు కూడా కాల్ చేయొచ్చు. అయితే మరొక కాల్ ఉన్నారు, బాలరాజ్ గారు హైదరాబాద్ నుంచి. బాలరాజ్ గారు నమస్కారం అండి. బాలరాజ్ గారు నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి సమస్య ఏంటండి? అగ్రిమెంట్ చేసుకుంటారు కాదా? దేనికి చేసుకున్నారు అగ్రిమెంట్? 2016. అదే దేనికి? ల్యాండ్ 2016 సార్. ఓకే, మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. సార్ 2016 అగ్రిమెంట్ చేసినాము, చేస్తే డబ్బులు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. 2 ఏళ్ళ తర్వాత రిజిస్ట్రేషన్ చేయమని వచ్చింది. అలా డేట్ రాయాలి, అగ్రిమెంట్ లో డేట్ రాయాలి.
అగ్రిమెంట్ డేట్ రాయకుండా తర్వాత రిజిస్ట్రేషన్ చేయమంటే లేదు సార్ అప్పుడు రేటు వేరు మరి 6 నెలలు చేసుకుంటానో చేసుకోవాలన్న డేట్కి రాలేదు మాకు మోసం చేసినామని నేను అన్నా. సార్ వినవద్దా సార్? వినపడుతుందా సార్? వినిపిస్తుందండి, చెప్పండి. 2016 అగ్రిమెంట్ చేసుకుంటూ 2018, 19లో పైసలు తీసుకురా నాకు రిజిస్ట్రేషన్ చేయమని వచ్చాడు. అయితే మేము ఇయ్యం తాగు డబ్బులు ఇయ్యం, మేము జాగమ్మము, డబ్బులు నీకు ఇస్తామని మేము అన్నాం. అంటే అట్లా కాదు మాకు జాగానే కావాలని ఆయన అన్నాడు. అంటే మేము ఇయ్యమని నేను అన్నా. అన్నాక 2018, 19 నా దగ్గర ఉంది కేసు వేసారు. 2018, 19లో అయితే కేసు వేసి ఇప్పుడు కోర్టులోనే ఉంది. మా పేరు ఇప్పుడు ఓడ్లో ఉంది. మా ల్యాండ్ మా అన్నవల్ల పెండింగ్ ఉంది కేసు. అన్నవల్ల అన్న ఎక్కువ తక్కువ ఓకే. అచ్చా అది ఉన్నాం సార్. కానీ ఇప్పుడు ఆయన కేసు నడుస్తా అంటారు సార్. ఇప్పుడు 2016లో చేసుకుంటూ 2019, 18, 19 వచ్చి మాకు రిజిస్ట్రేషన్ చేయమని చేయలేదు. ఆయన కేసు వేసిండు అంతే. కేసు వేసి ఇక ఆయన ఏమంటుండు మాకు సగం ఇయ్యి లేదంటే పైసలు ఇచ్చాక నాకు అదే రేటుకు రిజిస్ట్రేషన్ చేయాలని అంటుండు. అంటే లేదు మేము డబ్బులు ఇస్తామంటే డబ్బులు అవసరం లేదు అంటున్నాను. లేదంటే నేను కోట్ల పైసలు రేటు మొత్తం చేసుకుంటాను, ఏం చేస్తావు చూస్తామని బెదిరిస్తాడు. మీరు అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఎందుకు రిజిస్ట్రేషన్ చేసివ్వని అంటున్నారు మీరు? ఎట్లా సార్? మీరు అగ్రిమెంట్ రాసుకొని ఆయనకు అమ్మిన తర్వాత మళ్ళీ ఎందుకు రిజిస్ట్రేషన్ చేయని అంటున్నారు అంటున్నా. ఆయన టైంకి రాలేదు సార్. మీరు 2 years డిలే చేశారు కదండి. 2 years అట్లా డేట్ ఏం వేయలేదు, ఏం వేయలేదు. మేము రిజిస్ట్రేషన్ మాకు అవసరం ఉంది అని పోతే మేము రిజిస్ట్రేషన్ ఆయనగానే పైసలు ఇస్తాను. రిజిస్ట్రేషన్ టైంకి చేసుకోవాలి. ఆయన మళ్ళీ లేట్గా వస్తే సార్ రిజిస్ట్రేషన్ చేయంటారు. చూడండి, ఇది ఏ కోర్టులో ఫైల్ అయింది కేసు? మల్కాజ్ కోర్టులో. మల్కాజ్గిరి. మీరు అడ్వకేట్ని పెట్టుకున్నారా? పెట్టాము అప్పుడు ఎప్పుడో పెట్టాము. మళ్ళీ మేము పోతలేము. ఆ కేసు మేము పోతే వాళ్ళు వస్తలేము, మేము వస్తలేము, మేము పోతలేము. ఫస్ట్ థింగ్, ఒకసారి ఇప్పుడు కేసు ఫైల్ ఏంటంటే మంచిగా ప్రాపర్గా అడ్వకేట్ని పెట్టుకొని పని చేయించుకోవాలి. లేకపోతే మీరు కేసు ఓడిపోయే అవకాశం ఉంటుంది కదా. ఊరికే పెట్టుకున్నామంటే పెట్టుకున్నంటే కాదు. ఆ కేసుని కరెక్ట్ చేసే వాళ్ళని పెట్టుకోవాలి, కరెక్ట్ చేయించుకోవాలి మీరు కూడా. అయితే ఇక్కడ బేసికల్ ఏంటంటే, సరే మీరు అగ్రిమెంట్ చేసి ఇచ్చారు, కానీ మీకు అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు అందులో ఏమైనా టైం రాసుకున్నారా? ఈ టైం లోపల డబ్బులు కట్టాలని అంటే టైము డేట్ పెట్టుకుంటాం కదా, ఈ డేట్ లోపల డబ్బులు ఇవ్వాలి అని. సో అగ్రిమెంట్ అయిపోయి 3 ఏళ్ళు దాటిందా? వినండి, ఇప్పుడు మీకు ఏదైతే మంత్ ఉందో ఆ 3 years దాటి ఉంటే ఒకలాగా, 3 years లోపలైతే ఒకలాగా ఉంటుంది కేసు. ఇప్పుడు 2016 ఇప్పుడు బాగానే రూల్ అయ్యా మేడం. 7 నెలలు అవుతుంది. అయితే మీరేం చెప్పాలి అంటే, మీ అడ్వకేట్ త్రూ ఏం చెప్పుకోవాలంటే, మీరు ఏ పర్పస్కి అయితే నేను ఇల్లు ప్రాపర్టీ అమ్ముకుందాం అనుకున్నా ఆ పర్పస్కి నాకు ఇవ్వలేదు కదా డబ్బులు. నేను ఒక పలానా అవసరం కోసం నేను ఇల్లు అమ్ముదాం అనుకున్నా. అది అయిపోయినాక 2 సంవత్సరాల తర్వాత ఇస్తే నాకేంటి లాభం? లాసే కదా. ఇట్లా ఉండాలి మీ ఆర్గ్యుమెంట్ కోర్టులో. అట్లా చేయించుకోండి. చూడండి, నేను ఇంతకన్నా ఎక్కువ చెప్తే బాగోదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అడ్వకేట్ని పెట్టుకున్నారు. మీ అడ్వకేట్ చేసుకోవాలి అవన్నీ. అడ్వకేట్ పెట్టుకున్నాం కానీ మేము పోతలేము మేడం, పోతలేము, మాట్లాడతలేము. చూడండి, అడ్వకేట్ని పెట్టుకొని అడ్వకేట్తో పని చేయించుకోవాలి కదా. కేసు కనుక ఇప్పుడు చూడండి, ఇంత ముందుకే ఒక కాలర్ చేశారు, వినే ఉంటారా? కేసు పట్టించుకోకపోతే కేసు మీ ఫేవర్లో రాదు. మీరు కేసు సరిగ్గా మీరు అసలు కోర్టుకే వెళ్ళకపోతే మీ అడ్వకేట్ కాదు కదా. మీరు కాదండి, మీ అడ్వకేట్. అది చూసుకోవాలి కదా. కోర్టు కేసు ఏమైనా సరిపోదు, వెళ్ళి చూసుకోవాలి మీరు. తర్వాత ఫాలో అప్ చేసుకోవాలండి. అంతే ఇక మీరు ఎంత సీరియస్ ఉంటే కేసు అంత సీరియస్ ఉంటుంది. ఒకసారి కేసు ఇచ్చిన తర్వాత అడ్వకేట్ ఏం చేస్తున్నారు, ఆ కేసు ఫాలో అప్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఆయన కేసు హ్యాండిల్ చేస్తున్నారా లేకపోతే పక్కన పెట్టేశాడు అనేది మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? అడగాలి కదా. ఎస్, అడగండి, తెలుసుకోండి. మళ్ళీ కూడా మీరు కాల్ చేయవచ్చు. అయితే మరొక కాలర్ ఉన్నారు, సూర్యరత్నం గారు అమలాపురం నుంచి. సూర్యరత్నం గారు నమస్కారం అండి. సూర్యరత్నం గారు నమస్కారం.
మేబీ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే ఇప్పుడు అద్దె అగ్రిమెంట్లు, ఈ రెంటల్ అగ్రిమెంట్స్ అనేవి వీటి కోసం చట్టపరమైనటువంటి కాలపరిమితి ఎంత ఉంటుందనేది దాని గురించి మనం డిస్కషన్ చేసాం ఇంతవరకు. అయితే ఇప్పుడు ఒకసారి పార్టీ అగ్రిమెంట్ కట్టుకున్న లేకపోతే కట్టుకోకపోతే కూడా మరొకసారి ఏ పార్టీకి చట్టపరమైనటువంటి అవకాశాలు ఉంటాయి? చూడండి, ఇప్పుడు ఏదైనా సరే, ఏ అగ్రిమెంట్ అయినా సరే, ఇప్పుడు పార్టీ చేసుకుందా, ఇండివిజువల్స్ చేసుకున్నారా, కంపెనీస్ చేసుకున్నారా, ఏదైనా సరే ఒక అగ్రిమెంట్లో ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకున్నారో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఉండాలి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏది ఎవరు వాయిలేట్, ఇద్దర్ ఆఫ్ ద పార్టీస్, ఈ పార్టీ వాయిలేట్ చేసినా ఆ పార్టీ వాయిలేట్ చేసినా ఇద్దరికి కూడా హక్కులు ఉంటాయి లీగల్గా ప్రొసీడ్ అయ్యేది. సో టర్మ్స్ అండ్ కండిషన్కి మీరు స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఒకవేళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు వాయిలేట్ అయితే మాత్రం వీళ్ళు వాళ్ళ మీద వేస్తారు, వాళ్ళు వీళ్ళ మీద వేస్తారు. ఇప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంటుంది. అగ్రిమెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పారు కదా రిజిస్ట్రేషన్ గురించి. సో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మాట ఇచ్చారు, అగ్రిమెంట్ చేసుకున్నారు, టైంకి వీళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా, టైంకి వీళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయినా అవతల పర్సన్ ఏం చేస్తాడు, వెళ్ళి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ వేసుకుంటారు, లేకపోతే కంపెన్సేషన్ అడుగుతారు, డబ్బులు మాకు ఇవ్వని చెప్పి. సో ఇదర్ ఆఫ్ ద థింగ్ అవుతుంది. సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. కోర్టు చుట్టి అంత తిరగంటే సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. కూర్చొని కోర్టుకి ఎక్కి అన్ని సంవత్సరాలు తిరిగి 8 ఏళ్ళు తిరగడం, 3 ఏళ్ళు తిరగడం కంటే కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం కూడా ఈజీ థింగ్. సో అట్లా కూడా ఆలోచించాలి పార్టీస్. సో ఇందాక మనం మాట్లాడినట్టు ఇప్పుడు ఫ్రాడ్ లేదా బలవంతం చేసి సంతకం పెట్టించుకున్నారు, అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇలాంటి వాటి మీద చట్టం ఎలా స్పందిస్తుంది? ఫోర్జరీ చేస్తుంటారు చాలా మంది. అందుకే నేను చెప్పిన అగ్రిమెంట్లో ఫస్ట్ మాట్లాడింది ఏంటి, ఫ్రీ కన్సెంట్ గురించి మాట్లాడాం. ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటంటే ఎలాంటి బలవంతం, కోయషన్, మ్యానిపులేషన్స్, అబద్ధాలు, ఫోర్జరీ, లేకపోతే ఏమంటారు తాగిచ్చి ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ వస్తాయి. సో ఏదైనా సరే ఇద్దరు పార్టీస్ ఫ్రీ కన్సెంట్ అంటే ఇద్దరు కూడా ఫ్రీ మైండెడ్గా ఫ్రీ కన్సెంట్ ఇచ్చి ఒప్పుకొని రావాలి. అలా బలవంతంగా ఉన్న ఏ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నా, అట్లాంటి ఫోర్జరీస్, అట్లా ఫ్రాడ్ ఉన్నా కూడా అది వ్యాలిడ్ అగ్రిమెంట్ కాదు. కానీ దీనికి ఏంటంటే అవతల పార్టీ ఎవరైతే చెప్తున్నారో బలవంతమైన అగ్రిమెంట్ అని చెప్తున్నారో, మోసపూర్వకంగా చేసిన అగ్రిమెంట్ అని ఎవరైతే చెప్తారో వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయాలి. ఓకే, అయితే ఇందాక సూర్యరత్నం గారు డిస్కనెక్ట్ అయ్యారు, మళ్ళీ కనెక్ట్ అయ్యారు. సూర్యరత్నం గారు నమస్కారం అండి. నా మాటలు వినిపిస్తున్నాయా అండి? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, టీవీ చూస్తున్నట్లయితే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టుకోండి. మీరు మాట్లాడేది కొంచెం గట్టిగా చెప్పండి. టీవీకి దూరంగానే ఉన్నామండి. ఓకే, చెప్పండి. కాదండి, నా పేరునే ఒక ఇల్లు ఉన్నదండి, మాకు 2 అబ్బాయిలండి. దాన్ని ఎలా అగ్రిమెంట్ రాయించాలో ఏంటో మాకు అర్థం కావట్లేదండి. మీకు 2 అబ్బాయిలు, మీ ఆస్తిని ఆ 2 పేరు మీద పెట్టాలనుకుంటున్నారు? పెట్టాలనుకుంటున్నామండి. అగ్రిమెంట్ ఎలా రాయించాలి ఏంటన్నది తెలియదండి. చూడండి, ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరిది? ప్రాపర్టీ నాదండి. మీకు ఎలా వచ్చింది? ఏంటండి? మీకు ఎలా వచ్చింది ప్రాపర్టీ? మా భర్త ద్వారా మేమిద్దరం కష్టపడి మా కష్టార్జితంతో మేము కట్టుకున్నామండి. ఓకే, మీ హస్బెండ్ చనిపోయారండి. మీ పిల్లల వయసు? ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి, కానీ కొన్ని కారణాల వల్ల సంసారాలు కొంచెం బాగుండలేదండి. కొన్ని కారణాల వల్ల? పెద్ద అబ్బాయి సంసారం కొన్ని కారణాల వల్ల అమ్మాయి వెళ్ళిపోయి 8 సంవత్సరాలు అయిందండి, రాలేదండి ఇప్పటికి. సో మీరు ఇద్దరు అబ్బాయిలకి సమానంగా ఇద్దాం అనుకుంటున్నారా? 2 అబ్బాయిలకు సమానంగానే ఇవ్వాలండి, కానీ పెద్ద అబ్బాయి ఎక్కువ చూస్తున్నాడండి. మరి ఎలా రాయించాలి అన్నది నాకు కొంచెం ప్రాబ్లం గా ఉందండి. చూడండి, ఇప్పుడు మీ హస్బెండ్ నుంచి మీకు ప్రాపర్టీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిందా? మ్యూటేషన్ చేసుకున్నారా? ఇద్దరం కష్టపడి తీసుకున్న ప్రాపర్టీ ఒక్కటేనండి, మా ఇద్దరిదేనండి. అవునండి, ప్రాపర్టీ కొనడం ఎవరి పేరు మీద కొన్నారు? మీ పేరు మీద, మీ హస్బెండ్ పేరు మీద? నా పేరునే ఉన్నదండి. మీ పేరు మీదనే కొన్నారు కదా, వీలునామా రాసేయండి. అదేండి, వీలునామా ఎట్లా రాయాలి, ఎవరి ద్వారా రాయించాలి అన్నది తెలియదు. మీరు ఒక్కసారి నాకు కాల్ చేయండి 6 తర్వాత, నేను మీకు చెప్తాను ఎలా రాయాలి ఏంటి అని చెప్పి. మీ అవసరం బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి మేము అడ్వకేట్స్ ఎవరైనా సరే రాస్తారు వీలునామా అనేది. ఓకే, మా లీగల్ టీమ్ మీ నెంబర్ తీసుకుంటారండి, మీకు కాల్ చేస్తారు. ఇదే నెంబర్కి రాసి చేయమంటారండి? లేదండి, వేరే నెంబర్ ఉంటుంది. మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది. లేకపోతే మా లీగల్ టీమ్ మీ నెంబర్ తీసుకుంటారు, మీకు కాల్ చేస్తారు 6 తర్వాత. ఓకే, ఇప్పుడు ఆన్లైన్లో చేస్తూ ఉంటారు కొన్నిసార్లు అగ్రిమెంట్స్. ఇప్పుడు కొత్తగా ఈమెయిల్ ద్వారా కూడా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. ఇలాంటి అగ్రిమెంట్స్ లీగల్గా సరైనవంటారా? ఎస్, ఇప్పుడు అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ యాక్ట్ కిందకి వస్తుంది.
సో కాంట్రాక్ట్ యాక్ట్ కింద ఈవెన్ ఇప్పుడు ఈ అగ్రిమెంట్స్, ఈ కాంట్రాక్ట్స్ కూడా, దాన్ని ఈ అగ్రిమెంట్స్ అన్నారు, జనరల్ ఈ కాంట్రాక్ట్స్ అంటారు, అవన్నీ కూడా వ్యాలిడ్. ఏంటంటే ఇప్పుడు ఇండివిజువల్స్ చేసుకున్నప్పుడు అగ్రిమెంట్స్ ఏంటంటే కూర్చొని మాట్లాడుకొని చాలా సింపుల్గా ఉంటాయి. అగ్రిమెంట్స్ రాసుకుంటాము, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. బట్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా కాంట్రాక్ట్స్ చేసుకుంటుంటాయి. సో అలాంటప్పుడు ఈవెన్ ఫిజికల్గా చేసుకున్నట్టు ఈవెన్ అగ్రిమెంట్స్ అప్పుడు వేరే కంట్రీలో ఉన్నారు, మనం ఈ కంట్రీలో ఉన్నాం, సో ఈ అగ్రిమెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఎట్లా అంటే సేమ్ ఇట్లనే అన్ని డిట్టో మనం ఫిజికల్ అగ్రిమెంట్స్లో ఏమి ఉంటాయో ఆ కాంట్రాక్ట్స్ అన్నీ అట్లనే ఉంటాయి. అందులో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. అది ఇద్దరు కూడా చదువుకొని దాని టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే కొట్టాలి, అగ్రి కొట్టాలి. అందులో మళ్ళీ ఇప్పుడు మామూలుగా సిగ్నేచర్స్ ఉన్నట్టు అందులో డిజిటల్ సిగ్నేచర్స్ ఉంటాయి. సో అందులో డిజిటల్ సిగ్నేచర్స్ ఉన్న ఇవన్నీ కూడా వ్యాలిడ్ కోర్టులో. సో అందులో ఏమైనా లిటిగేషన్ ఉంటే మాత్రం అది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా ఇష్యూస్ ఉంటే. మరొక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు, అంబేద్కర్ జిల్లా నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే మేడం. చెప్పండి, సమస్య ఏంటండి? నమస్తే, చెప్పండి. అది మేము రాజుల నుంచి చింతరపల్లి, మాది రాజుల మందం అండి. అది భూమి అండి మా తాతయ్య గారి పేరు మీద 18 సెంట్లు ఉన్నదండి. మా తాతయ్య గారు చనిపోరండి. మా తాతయ్య గారికి 2 కొడుకులండి. పంచుకోలేదండి. పంచుకోకుండా గుడి చెట్లు మీరు అని అప్పుడు పెద్దలు తీర్మానం చేశారు. రాతలు రాసుకోలేదండి, పారికత్తులు రాసుకోలేదండి. మా చిన్నాన్నగారు చనిపోయారండి. మా చిన్నాన్నగారు చనిపోయినాక మా చిన్నమ్మ గారు భార్య, 2 కూతురు కొడుకు ఏకమని ఈ 60% సంతకాలు ఎట్టించేసాను, సర్టిఫికేట్లు రాయింగ్ చేసుకోనండి. పారికత్తులు రాసేసుకొని 12 సెంట్లు అమ్మేశారు మేడం. దాని గురించి ఏం చేయాలండి మేడం? ఇప్పుడు దానికి సంబంధించిన కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రాపర్టీవి, ఆస్తివి మేడం డాక్యుమెంట్లు మా దగ్గర ఉందండి. అయితే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎప్పుడో రాసుకున్నారు, మొత్తం మీరు డివైడ్ చేసుకున్నారు, అంటే పంచుకున్నారు కదా ఆల్రెడీ. పంచుకున్న తర్వాత కాగితాలు రాసుకోలేదు. కాగితాలు రాసుకపోయినా పంచుకున్నారు కదా. అదే కొంచెం చెట్లు మీరు అని పెద్దలు అప్పుడు చెప్పారండి, అంతే. సరేనండి. ఇప్పుడు ఒకటి కాగితాలు ఉన్నాయి ప్రాపర్టీ, ఆ కాగితాలు అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిందంతా కూడా ఒకవేళ మీ అంటే తాతల ఆస్తి కనుక అయ్యి ఉంటే మీకు ఆ ప్రాపర్టీ కావాలి అనుకుంటే దానికి మీరు కోర్టుకు వెళ్ళి ఒక పార్టీషన్ వేయాలి, పార్టీషన్ కేసు వేయాలి. పార్టీషన్ కేసు అంటే ఏంటంటే కోర్టే ముందుకు వచ్చి మీరు ఏదైతే పంపకాలు చేసుకున్నారో ఆ పంపకం అనేది కరెక్ట్గా చేసిస్తుంది, ఎవరికి వాళ్ళకి కరెక్ట్గా డివైడ్ చేసి ఇస్తుంది. అవును, డాక్యుమెంట్స్ కూడా క్యాన్సిల్ చేస్తుంది. మీరు ఈ పార్టీషన్ అడిగేటప్పుడు ఆ క్యాన్సిలేషన్ కూడా అడగాలి. అంటే మా చిన్నాన్నగారికి అండి ఆడపిల్లలు తప్పండి, మగ పిల్లలు లేరండి. ఏమైనా సరేనండి, మీ ఇప్పుడు తాతల ఆస్తి నుంచి మీ అంటే ఎవరికైతే 2 కొడుకులు ఉన్నారో 2 కొడుకులకు సమానంగా ఇచ్చేయాలి. అవునండి. సో అది ఏదైతే పంపకం మీకు అన్యాయంగా ఏదైతే జరిగిందో కోర్టు అది న్యాయంగా చేసిస్తుంది. అండ్ ఏదైనా తర్వాత అమ్మకాలు అవన్నీ అయినా కూడా అవన్నీ చెల్లుబాటు కావు. ఇప్పుడు 12 సెంట్లు అమ్మేసారు కదా మేడం, 18 సెంట్లు నాలో 18 సెంట్లు అమ్మే పొజిషన్ మా పొజిషన్ లోనే ఉన్నదండి. అవన్నీ అయితే అండి పార్టీషన్ వేసుకుంటే సరిపోతుంది.